శ్రీరామ్. ఈ నెల 25/12/2024 బుధవారం గోకవరం సీఎండి ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు. మీ రామసేన సభ్యులు. కాకినాడ జిల్లా ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నూతన కమిటీ సోమవారం సాయంత్రం ప్రతిపాడు ఆసుపత్రి ఆవరణలో చైర్మన్ గా వెలుగుల నాని, వైస్ చైర్మన్ గా బొల్లు వెంకటేశ్వరరావులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ, నా భర్త స్వర్గీయ వరుపుల రాజా నియోజకవర్గం అన్ని గ్రామాల్లో పేద ప్రజలకు వైద్యపరంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని, దానికి అనుగుణంగా ప్రతిపాడు నూతనంగా ఎన్నికైన ఆసుపత్రి కమిటీ ఈ రోజు నుండి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అందుబాటులో ఉండి రోగులకు వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని అన్నారు. అనంతరం అభివృద్ధి కమిటీ చైర్మన్ వెలుగుల నాని మాట్లాడుతూ, ఎమ్మెల్యే సత్యప్రభ రాజా ఎటువంటి నమ్మకంతో నాకు పదవి దక్కిందో ఆ నమ్మకంతో శక్తి వంచనతో కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి భవనం వెనుక 50 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని, ఇది త్వరలో పూర్తయితే రోగులకు మరిన్ని సేవలు అందుతాయని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే సత్యప్రభ అభివృద్ధి కమిటీ చే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యేతో సత్యప్రభతో పాటు చైర్మన్, వైస్ చైర్మన్లను నాయకులు, కార్యకర్తలు పూలదండలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముందు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య మాట్లాడుతూ ఆసుపత్రిలో అందుతున్న సేవలపై సభలో వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు యాల జగదీష్, కొమ్ముల కన్నబాబు, గొందిన సురేష్ మరియు కూటమి నాయకులు, ఆసుపత్రి సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. మీటింగ్ కి నన్ను ఆహ్వానించిన హాస్పిటల్ సూపరింటెండెంట్ అయిన సౌమ్య మేడం గారికి, మిగిలిన హాస్పిటల్ సిబ్బందికి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన నియోజకవర్గం నుంచి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందున్న నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, పెద్దలకు అందరికీ కూడా, అక్క చెల్లెలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా స్నేహితుడిని ఎన్నుకున్నారు అని నియోజకవర్గం నుంచి వచ్చిన సోషల్ మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ హాస్పిటల్ వర్కింగ్ కమిటీకి ఎన్నికైన మన సోదరులు వెలుగుల నాని గారికి, అదేవిధంగా బొల్లు చిన్న గారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చాలామంది మనసులో ఒక సందేహం, వీళ్ళిద్దరిని ఎందుకు ఎన్నుకున్నారు మేడం గారు అని. హాస్పిటల్ అన్నది ఈ ప్రతిపాడులో ఉన్న హాస్పిటల్ మన చుట్టుపక్కల ఉన్న గిరిజనకి ఆపద వచ్చిన దేశంతో ఒక యువతని ముందుకు తీసుకొచ్చి ఈ కమిటీలో పెడితే రాబోయే కాలంలో వారు
ధైర్యంగా అభివృద్ధి పరంలోకి ముందుకు తీసుకెళ్తారు. ప్రతి ఒక్కరిలోని ఈ హాస్పిటల్, ప్రభుత్వ ఆసుపత్రి అన్నది చాలా అందరికీ ఉపయోగపడేలా ఉంది అని అనిపించేలా చేస్తారనే ఒక నమ్మకంతో వీళ్ళిద్దరిని నేను ఈ కమిటీలో పెట్టడం జరిగింది. ఆ నమ్మకాన్ని తప్పకుండా వారు రాబోయే కాలంలో రుజువు చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాదు ఈ నియోజకవర్గంలో అభివృద్ధిని ప్రతి ఒక్కరూ కూడా ఏ నమ్మకంతో అయితే నన్ను శాసనసభ్యురాలుగా ఎన్నుకున్నారో ఆ నమ్మకాన్ని, ఈ నియోజకవర్గ అభివృద్ధిని మీ అందరి సహకారంతో కూడా ముందుకు తీసుకెళ్లి రాబోయే కాలంలో ప్రతి ఒక్క దాని మీద దృష్టి పెట్టి మనం అభివృద్ధి పదంలోకి నడిపించేలా నన్ను ధైర్యంగా ముందుకు నడిపిస్తారని, నా నిర్ణయాలని మీరు సగౌరవంగా స్వీకరించి నన్ను ధైర్యంతో ముందుకు నడిపిస్తారని ఇక్కడ ఉన్న నాయకులకే కాదు రాని వారికి కూడా నియోజకవర్గ అభిమాన నాయకుడు శ్రీ దివంగత నేత వరపుల రాజా గారి పాదాలకి నమస్కారాలు తెలియపరుచుకుంటే, మా అందరి అభిమాన నాయకురాలు నియోజకవర్గ అభివృద్ధి నా ప్రధాన లక్ష్యం అంటూ ముందుకు దూసుకెళ్తున్న పత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరపుల సత్యప్రభ రాజా గారికి మీ అందరి ఎదురుగుండా పాదాలకి నమస్కారాలు తెలియపరుచుకుంటూ, గౌరవ పెద్దలు నా తండ్రి సమానులు కొమ్ముల కన్నబాబు గారు, యాల విశ్వేశ్వరరావు గారు, చలంగూరి భాను గారు, ముత్యాల రాంబాబు గారు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. నా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు బొల్లి వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసింది. స్టేజి మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా పాదాభివందనాలు. అలాగే స్టేజి ముందు ఉన్న ప్రతి ఒక్కరికి, హాస్పిటల్ స్టాఫ్కి, పోలీసు వారికి, అందరికీ కూడా పేరు పేరున నా పాదాభివందనాలు. ఎందుకంటున్నానంటే నేను రాజాగారితో నడిచాను, అలాగే మేడం గారితో నడిచాను. నన్ను గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. నేను అభివృద్ధికి, హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేస్తానని, నేను సాయశక్తిలా ప్రయత్నిస్తాను కూడా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు సత్యప్రభ రాజా మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ఒరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.